ఓం సాయినాథాయ నమః. ఆ సాయినాథుని భక్తులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి నీకోసం ఒక అద్భుతమైన మంత్రదండాన్ని అందించబోతున్నాను. ఆ మంత్రదండం ఏంటి, బాబా ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే, తల్లి ఈరోజు నీకోసం ఒక మంచి వాక్కు బోధపడేలా చెప్పాలనే వచ్చాను. నీ మనసులో ఉన్న గందరగోళాలన్నిటికీ కారణం ఏంటి, నీ మనసులోని ప్రశ్నలకు సమాధానాలు ఏంటి అన్నీ కూడా నీ సాయి వివరిస్తాడు. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, బాబా నా జీవితంలో ఎందుకు ఇన్ని ఒడిదుడుకులు, ఎందుకు ఇన్ని దుఃఖాలు అని. వాటన్నిటికీ కూడా ఈ సాయి తండ్రి నీకు సమాధానం చెబుతారమ్మా. నువ్వు బాధపడేటటువంటి నీకు కష్టం అనేది ఏమీ లేదమ్మా. అన్నీ కూడా నీకు సర్వసాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఏదైతే జరుగుతున్నాయో అవే నీకు కూడా జరుగుతున్నాయి. కానీ నీకు వాటిని తట్టుకునే శక్తి లేక, వాటిని ఎదుర్కొనే బలం లేక, ఎదుర్కొనే పక్వం లేక నువ్వు కష్టమని భావిస్తున్నావు. ఆ కష్టాన్ని పక్కన పెట్టి ఒక పోరాటంగా తీసుకో. ఆ పోరాటాన్ని నువ్వు గెలిచావు అన్న తృప్తి నీకు 100 రెట్లు ఉంటుంది. ఖచ్చితంగా నీకు వచ్చిన దుఃఖాలనైనా కష్టాలనైనా దాటాల్సిందే, దాటి తీరాల్సిందే. అలా దాటుతూ కూడా ఎందుకో ఆ భావన, దాన్ని ఒక స్పోర్టివ్గా తీసుకో, ఒక యుద్ధంలా, ఒక ఎదురు పోరాటంలా తీసుకో. అప్పుడు నువ్వు గెలిచాను అన్న తృప్తి నీకు ఎంత బలాన్ని ఇస్తుందో తెలుసా. అది నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిందే, తప్పకుండా నువ్వు దాన్ని అనుభవించాల్సిందే. అప్పుడు నీకు కష్టం తెలియదు, దుఃఖం తెలియదు. అంతా సంతోషమే, అంతా విజయమే, మనసు నిండా సంతృప్తే. యుగ యుగాలుగా తత్వవేత్తలు బోధలో చెప్పిన సందేశం ఏంటో తెలుసా తల్లి. మనిషి నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు అన్నీ నీకు తెలుస్తాయి. జీవితంలో వెలుగు నీడలు తెలుస్తాయి, సుఖదుఖాలు తెలుస్తాయి, సుఖదుఖాల వలయంలో ఎలా పైకి లేవాలో తెలుస్తాయి. మనిషి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొంటూ లక్ష్యాలతో అనుకున్న గమ్యాన్ని చేరడం నీ జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి అని. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి, నీకు ఎదురయ్యే చిన్న అడ్డంకుల్నే తట్టుకోలేక బాధపడిపోతున్నావు. అప్పుడు నీ లక్ష్యాన్ని ఎలా చేరుతావు, నీ గమ్యాన్ని ఎలా అందుకుంటావు చెప్పు. ఆ గమ్యాన్ని చేరాలంటే దారి ఎలా ఉన్నా నడిచి తీరాలి కదా. కనిపిస్తూ ఉంది నేరుగా, నేను అక్కడికి వెళ్ళాలి అంటే కుదురుతుందా? దానికి ముందున్న బాట మొత్తం నడిస్తేనే చివరికి చేరుకోగలవు. కాబట్టి ఈ జీవితం అనే ఒక దారిలో నువ్వు ఖచ్చితంగా నడవాల్సిందే. జీవితం అనే ఒక వలయంలో నువ్వు చుట్టూ తిరుగుతూ ఉన్నావు. ఆ తిరిగే దాంట్లో నీ అనుభవాలు, నీ కష్టాలు, దుఃఖాలు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో బాధలు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని నువ్వు పరిస్థితిని బట్టి మార్చుకుంటూ అనుగుణంగా వెళ్ళాలి. నీకు కష్టం తగలకుండా, కష్టాన్ని తగ్గించే విధంగా, లాభం పొందే విధంగా నీ విలువను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ నీకు అర్థం కావాలి, తెలుసుకోవాలి అంటే నీకు ఒక మంత్రదండం నేను అందిస్తాను. అదేంటో కూడా తెలియజేస్తాను. మంత్రదండమా ఏంటి బాబా అంటున్నారు? చెప్తాను తల్లి, ఖచ్చితంగా చెప్పి తీరుతాను. యథార్థ జీవిత ప్రయాణ లక్ష్యం ఏంటో తెలుసా. నువ్వు చేరవలసిన గమ్యం ఇది, నీ సాయి చెప్పిన మాటే అది అని తెలుసుకోవాలి. అంటే ఈ గురుబోధ నీకు కావాల్సిందే. ఈ సాయి గురువు నీకు అండగా బోధన చేస్తూ ఉన్నాడు. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నీలో అహంకారం తొలగాలి. నీలో ఉన్న అహంకారం ఎప్పుడైతే తొలగుతుందో నిన్ను నువ్వు ముందు తెలుసుకోగలుగుతావు. ఇక నీకు ఒక మంత్రదండం కావాలి అన్నాను కదా. ఆ మంత్రదండం అవగాహన. నీకు అర్థం కాదు, అవగాహన అనే ఒక మంత్రదండం నీ జీవితాన్ని మార్చివేస్తుంది. నీ వద్ద ఉంటే శాంతి కలిగి జీవముక్తి పొందేటట్లుగా అవగాహన ఉండాలి. నువ్వు చేసే సాయానికి ప్రతికూల సాయం ఎదురు చూడకుండా భగవంతుడకు నీకు సహాయం చేసే స్థితికి నువ్వు ఎదగాలి. ఇతరులను తెలుసుకోవాలి, ఇతరుల మనసులు చదవాలి.
నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నీ విలువల్ని కాపాడుకోవాలి, నీలో అహంకారాన్ని తొలచి సాయం చేసే గుణం అలాగే గొప్ప మనసు రావాలి. అవన్నిటికీ కూడా నీకు ప్రతి ఒక్క విషయం మీద ప్రతి ఒక్క అవగాహన అనేది ఉండాలి. ప్రతి ఒక్క విషయం మీద ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క మనిషి ప్రతి పరిస్థితి మీద పరిస్థితులను బట్టి నువ్వు అవగాహన చేసుకోవాలి. అవగాహన అనేది నీలో ఎప్పుడైతే పరిపక్వంగా ఉంటుందో ఇక నువ్వు జీవితాన్ని జయించినట్టే. అవగాహన లేక ఏది ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడం, ఏ పని ఎప్పుడు పడితే అప్పుడు చేయడం అనేది చేసినప్పుడే నీ జీవితం అల్లకల్లోలంగా కష్ట నష్టాలు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ గురుబోధ నీకు అర్థమైంది కదా. నీకు అందించాల్సిన మంత్రదండం ఏంటి, అందుకోవాల్సిన మంత్రదండం ఏంటి అని అర్థమైంది కదా. అవగాహన. ప్రతి ఒక్క దాని మీద నువ్వు అవగాహన ఉంచుకో. ఏ పని చేయాలి అన్నా, ఒక స్థలానికి వెళ్ళాలన్నా, ఒక విషయం సాధించాలన్నా, ఒకరితో ఒకరు మాట మాట్లాడాలి అన్నా అన్నిటికీ అవగాహన పెంచుకో. నీ మనసులో పరిపక్వత, అవగాహన పెంచుకో. ఖచ్చితంగా నీ జీవితం నీకు నచ్చినట్లు, నువ్వు మెచ్చేటట్లు ఉంటుంది. నీ సాయి తండ్రి బోధ నువ్వు విన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ బాబా చెబుతున్నాడు కదా తల్లి, నీకు ఎందుకు దిగులు, ఎలాంటి దిగులు అనేది అవసరం లేదు. నువ్వు ఎప్పుడూ చూసినా నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ ఉంటావు కూడా. నీకే సమస్యలు లేవా అంటే ఎవరూ కూడా ఆశ్చర్యపడేలా, అంటే ఎవరైనా నిన్ను చూసినా అసలు ఎలాంటి కష్టాలు లేవా, ఎలాంటి బాధలు లేవా అని ఆశ్చర్యపడేలా ఉండాలి. నీకు సమస్యలు ఉన్నాయా అని అంతలా నువ్వు చిరునవ్వు అనేది నీ ముఖంలో కనిపించాలి తల్లి. ఎవరైనా నీకు సమస్యలు లేవా అని అడిగితే నువ్వు చెప్పే సమాధానం ఒక్కటే, ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కాదు, అలాంటిది ఈ కష్టాలు ఎలా శాశ్వతం? అంత పరిపక్వతకి రావాలి తల్లి నువ్వు. అలా చెప్పే అవగాహన నువ్వు పెంచుకోవాలి. అలా చెప్పే మనపక్వాన్ని నువ్వు పెంచుకోవాలి తల్లి. అదే ఈ బాబా కోరిక. ఈరోజు కష్టాల గురించి బాధపడితే రేపటి భవిష్యత్తును కోల్పోతావు. జీవితం చాలా చిన్నది, అందుకే బతికినంతకాలం నవ్వుతూ బ్రతకాలని ఇతరులకు నువ్వు హితబోధ చేసే స్థాయికి రావాలి తల్లి. అదే ఈ బాబా ఆశ. ఇప్పుడు అర్థమైంది కదా నువ్వు బాధపడకూడదు అని ఎందుకు చెబుతున్నాను అని. ఇక నీ బాబా మెచ్చే ఒక కోరిక కూడా ఉంది, అది తీర్చాలి తల్లి. ఇతరులకి వీలైనంత వరకు సాయం చేయి. అది మాట సాయమో, చేతి సాయమో, డబ్బు సాయమో, వస్తువు సాయమో, ఆహార సాయమో, ఏదైనా సరే నీ వంతు సాయం చేయి. కావాలి అన్న వాళ్ళకి సాయం చేసి వాళ్ళు తృప్తి చెందినప్పుడు అది నిజమైన సాయం. కానీ ఎప్పుడు కూడా ఆ సాయానికి ప్రతిఫలం ఎదురు చూడవద్దు. అలాగే నీకు ఎవరైనా సాయం చేస్తే ఎప్పటికీ ఆ రుణాన్ని ఉంచుకోవద్దు. ఆ రుణం తీర్చుకో. ఖచ్చితంగా నీవు వారికి ఎప్పుడు రుణపడే ఉండు. నీవు వీలైనంత వరకు ఎవరికైనా సాయం చేస్తూ ఉంటే అది ఈ బాబాకి ఎంతో ఇష్టమైనది. నీకు ఒక విషయం చెప్పనా, దేవుడు నిన్ను గుడికి రప్పిస్తాడు, బిచ్చగాళ్ళని నీ కంటపడేలా చేస్తాడు. నీకు ఇంత డబ్బు సంపాదించే శక్తిని, సామర్థ్యాన్ని, అదృష్టాన్ని కల్పించాడు. ఎందుకు? ఇతరులకి సాయం చేయమని. హిందుత్వంలో భగవంతుడి దృష్టిలో చిన్న ధర్మం అర్థం చేసుకోలేనిది, నాస్తికత్వం కాదు, అది మూర్ఖత్వం అని. అందువల్లే చిన్న ధర్మం కూడా నీకు పుణ్యాన్ని చేకూరుస్తుంది అని చెప్పబడింది. కాబట్టి సాయం చేసే చెయ్యి ఎప్పుడూ నీది ముందుగా ఉండాలి. అదే ఈ బాబా ఆశ. నీ బాబా కోరిక తీరుస్తావు కదా తల్లి. నీ సాయి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుందమ్మా అని చెప్పి ఆ బాబాగారైతే అంటున్నారండి. ఆ సాయినాథుడు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయినాథాయ నమః.